తేనె అడవిలో తేనెటీగలు తేనె తీయడానికి వాళ్ళు అడవి లోపలికి వెళ్ళిపోయి వాటిని నాశనం అంటే వాటిని పొగబెట్టేసి మంట పెట్టేసి తీసేస్తుంటారు. కానీ అవి మల్టిప్లై అవ్వలేకపోతాయి. అంటే ఎప్పుడైతే బాగా ఆహారం దొరుకుతుందో ప్రతి సీజన్లో అడవిలో ఏదో ఒక చెట్టు వాటికి ఉంటుంది. ఇప్పుడు వర్షాకాలంలో కూడా వర్షాలు పడ్డప్పుడు అడవి ఆవాలు, అడవి నువ్వులు, అలాగే మనకి తెల్ల మద్ది, అంతకుముందు ఫిబ్రవరి వస్తే విప్ప, ఇంకా కొంచెము జనవరి ఫిబ్రవరి వచ్చినప్పుడు మోదుగ పూలు, రేగు, ఇప్పుడు తర్వాత మే జూన్లో నేరేడు, ఇట్లాంటి ప్రతి సీజన్లో వాటికి పూత అనేది దొరుకుతూనే ఉంటుంది. అవి వాటిని సేకరించి వాటి కోంబ్ అనేది కట్టుకుంటాయి, అలాగే మల్టిప్లై అవుతూ ఉంటాయి. కానీ ఇలా డైరెక్ట్గా వెళ్ళి పొగ పెట్టేసి మంట పెట్టేసి తీసేయడం వల్ల అవి మల్టిప్లై అవ్వలేకపోతాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఆ హైవ్ ఎంత పెరగాలో అంత పెరుగుతుంది, ఇంకా అంతకంటే ఎక్కువైనప్పుడు అది ఎప్పుడైతే దాన్ని ఆపుకోలేవు అనుకుంటే ఒక రాణి ఈగ వాటి కొన్ని ఈగలు తీసుకుని ఇంకొక హనీ కోంబ్ అంటాం, మళ్ళీ ఇంకొక తేనె తెట్ట కట్టుకోవడానికి కొంచెం దూరం వెళ్ళిపోతాయి. సో అది లేకుండా ఇలా తీసేయడం వల్ల ఇవి నాశనం అయిపోతుంటాయి. సో మేము ఏం చేసాము అంటే ఇక్కడ వరకు ఏదైతే మనకి ఎంక్రోచ్మెంట్ ఏరియా ఉంటుందో అక్కడ లోపలికి వెళ్లకుండా వాళ్ళకి మేము పెట్టెలు ఇచ్చాం. సో దీంట్లో వచ్చిన హనీ మీరు కలెక్ట్ చేసుకోవచ్చు అని. సో వాళ్ళకి డేంజర్ ఉండదు, అలాగే తేనెటీగలకి కూడా మనకి వాటిని పొగ పెట్టి మంట పెట్టి తీసేయకుండా ఉంటారు. అలాగే డైరెక్ట్గా సైంటిఫిక్గా తీయడం వల్ల వాళ్ళకి నష్టం లేదు. మళ్ళీ ఇవి అయిపోయిన తర్వాత ఇంకొంచెం దూరంలో ఎక్కడైతే పూత ఉంటుందో మళ్ళీ వాటిని సంచారం తీసుకెళ్ళి పెట్టి తీసుకోవచ్చు. సో అట్లా ఆదివాసులు కూడా ఇది చాలా మంచి ఒక ఉపాధిగా గుర్తించి మేము మా సొంతంగానే తీసుకెళ్ళి అక్కడ పెట్టడం జరిగిందండి.